జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అవకాశం దొరికితే భారత్ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడిపోయినాడు. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన భారతీయ ఎయిర్ ఫోర్స్ అర్ధరాత్రి ఈ పాకిస్తాన్ పైన, అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పైన తీవ్ర స్థాయిలో దాడులు చేసిన సంగతి మీకు కూడా తెలిసిందే. మొత్తంగా 9 ప్రాంతాలలోని 21 తీవ్రవాద స్థావరాలపైన మన భారతీయ ఎయిర్ ఫోర్స్ బాంబు దాడులు అయితే నిర్వహించింది. ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ సింధూర్ లో పైకి దాదాపు 100 మంది వరకు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు మరణించారని చెప్తా ఉన్నప్పటికీ వాస్తవానికి అనధికారిక సమాచారం మేరకు 700 మందికి పైగా తీవ్రవాదులు మరణించుంటారని చెప్పి తెలుస్తుంది. అందుకే మన భారతదేశం చనిపోయినటువంటి తీవ్రవాదుల సంఖ్యను బయటికి పెట్టడంలే, కనీసం ఎంతమంది తీవ్రవాదులు చనిపోయింది అన్న తమ అంచనాను కూడా చెప్పడంలే. అంటే పాకిస్తాన్కి అయితే తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం వాటిల్లిందని అర్థమవుతుంది. ఓకేనా? ఇక భారతదేశం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అన్న ఆలోచనతో ఈ పాకిస్తాన్ పైన 3 వైపుల నుంచి దాడులు చేయడానికి భారత్కు చెందినటువంటి త్రివిధ దళాలు సమాయత్తం అవుతున్నాయి. పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో దాడులు చేయడానికి మన భారత్ అయితే ప్లాన్ చేస్తుంది. దీంతో ఈ పాకిస్తాన్ వెన్నులో వణుకు ప్రారంభమైపోయింది. భారతదేశం మళ్ళీ తమ పైన దాడులు చేస్తుందని పాకిస్తాన్ భయపడి చస్తుంది. ఏ విధంగా తమపై భారత్ దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ తెగమక పడిపోతుంది. చూశారు కదా, దాదాపు 2 వారాలు అవుతుంది ఈ పెహల్గాం లో తీవ్రవాద దాడి జరిగి. అప్పటి నుంచి కూడా ఒకటే టాపిక్, ఒరే భారతదేశం అయితే ఊరికే ఉండదు, నరేంద్ర మోడీ మొండోడు, ఖచ్చితంగా ప్రతీకార దాడి అయితే విపరీతంగానే ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు మన భారతీయ ఎయిర్ ఫోర్స్ పోయి ఏది పాకిస్తాన్ నడి ఒడ్డుకు పోయి దాడి చేసి వచ్చినా కూడా మన బొచ్చు కూడా పేకలేకపోయినారు. మళ్ళీ వీళ్ళు చెప్పిన డైలాగులు వీళ్ళ బుద్ధికి వీళ్ళకి సిగ్గన్నాలు ఎవరన్నా కూడా మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము అణుబాంబులు ప్రయోగించాం, భారతదేశాన్ని నాశనం. నీ లంగా నా ఎందుకురా ఎందుకు మీకు ఇవన్నీ పొగండాలు అంటాలే? మూసుకొని ఏదో చూసుకొని ఏదో బతకుండా ఒక పక్క ఒరుక్కొని మీకు అవసరం ఈ పొగండాలన్నీ కూడాను అవసరం అంటాలే మీలాంటి బతకలకు. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ జిందాబాద్ కొట్టేవాళ్ళు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు ఏదో పెద్ద మొగోళ్ళని, వాళ్ళు పెద్ద మొనగాళ్ళని, ఏదో వాళ్ళు వీరులు సూర్యులు ధీరులు అని చెప్పేసి వాళ్ళ మొగతనానికి మళ్ళీ వీళ్ళ జిందాబాద్ కొట్టడం సిగ్గన్నా లేదంటారా ఒకరవన్నా కూడా? సిగ్గులేదా అంటాలే? ఇకపోతే ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కు చెందినటువంటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖవాజా ఆసిఫ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినాడు. ఈ సందర్భంగా ఖవాజా ఆసిఫ్ మాట్లాడతా, భారత్ మా పైన దాడి చేసింది, ఈ దాడుల్లో కేవలం 8 మంది మాత్రమే చనిపోయినారు అని చెప్పి మాట్లాడినాడు. మీకు ఒక మాట చెప్తా, మీరు కూడా చూసే ఉంటారు. వాడు మసూద్ అజర్ ఎవడో ఉన్నాడు కదా, ఓడి కొంపలో ఓడి కుటుంబ సభ్యులే 10 మంది చచ్చిపోయారని చెప్పేసి ఓల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నీకు సిగ్గులేదంటారు? కనీసం న్యూస్ అన్నా ఫాలో అవుతావా అంటారా స్వామి? కాదు, న్యూస్ అన్నా ఫాలో అవుతావా అవ్వా నువ్వు? ఏది మాట్లాడేది? అయినప్పటికి కూడా మేము పెద్ద మనసుతో భారత్ను క్షమించి వదిలేస్తామని చెప్పి మాట్లాడినాడు. ఏది పెద్ద మనసు? ఏళ్లకు చాలా పెద్దది ఉంటుందిరా, పెద్ద కంచం అంత ఉంటుంది మీది, మీ మనసు అది. ఇకపోతే మేము ముందుగా స్పందించి LOC వద్ద కాల్పుల విరమణ అయితే పాటిస్తాం. ఈ సరిహద్దుల వద్దన పాకిస్తాన్ కాల్పులను విరమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సరే, దయచేసి భారత్ కూడా సరిహద్దుల వద్ద సంయమనం పాటించాలా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ కూడా పాటించాలని చెప్పి మాట్లాడాడు. అంటే మీచలా అంటే గెల్లడం గిచ్చడం చేయడం, మళ్ళా వచ్చి ఇరగదంతా ఉంటే మళ్ళా లేదు హ్యాండ్స్ అప్ అనడం కాదు, అంతా మీచలా అంటాలే. ఏంది ఇదంతా కూడా? మేము కూడా కాల్పుల విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ని అయితే పూర్తి చేసింది. ఎవరు చెప్పినారు పూర్తి అయిందని? ఎవరు చెప్పినారంటాలే? ఇక మళ్ళీ భారత్ మా పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేము కూడా భారత్ను ఏమీ చేయము, లేకపోతే ఏం చేద్దామన్నా ఏం చేద్దామని అంటాలే. ఇక భారత మొహం కూడా మేమైతే చూడం. ఇక నుంచి మా దారి మాది అంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఈ ఖవాజా ఆసిఫ్ దాదాపుగా ఏడ్చేంత పని చేశాడు. ఎదురుగా మోడీ గారు ఉండుంటే ఆయన కాళ్ళు పట్టుకునేవాడేమో అనిపించింది ఏది వీడి మాటలు చూడబోతే. అంటే భారత్ చేసినటువంటి యుద్ధ సన్నాహాల దెబ్బకు పాకిస్తాన్ ఏ విధంగా భయపడిపోయిందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన చాణక్యుల వారు చెప్పినట్టు శత్రువు పైన దాడి చేసి ఓడించడమే గెలుపు కాదు, శత్రువు మన గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా నరక యాత్రను అనుభవించేలా చేయడం కూడా విజయమే అని చెప్పినారు. అంటే దాడి అనేది ఆ స్థాయిలో ఉండాలా అన్నట్టుగా. ఇప్పుడు మోడీ గారు సరిగ్గా అదే సూత్రాన్ని అయితే ఆచరిస్తున్నారు. అదే విషయం కథలు పడతారా? నాకు కూడా మీకేమన్నా తృప్తి తీరిందా? నాకైతే తృప్తి తీరలాయా? ఇంకా పట్టుకున్నట్టు తొక్కి వదిలిపెట్టాలనిపించాను నాకైతే. సరేలే, మోడీ గారు ఇంత సులభంగా వదిలిపెట్టాడు కదా, నాకైతే ఆ నమ్మకం ఉన్నది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. అందులో మన వాళ్ళు చెప్తారు సినిమా ఊరు బాకీ హై అన్నట్టు. అంటే సినిమా ఇంకా మిగిలే ఉన్నది, ఇప్పుడు అదేదో ట్రైలర్ టీజర్ అయింది అయినా ఇంకా సినిమా ధ్యానానే ఉన్నది అని చెప్పి చెప్తారు. చూద్దాం
ఖచ్చితంగా ఏం జరుగుతుందో మన ఆశ మన కోరిక అంత సులభంగా తీరదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు మాల్టీ కాదు కదా. కాబట్టి మన కడుపు మంట అంతగా సలార్దని చెప్పి నాకు కూడా బాగా తెలుసు. ఓకే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.